వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ డిస్కవరీస్. ఈరోజు మనం వీడియోలో ఆలు వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా శనగపిండి మరియు కార్న్ఫ్లోర్ని కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు, కారము మరియు జీలకర్ర, సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు మరియు కొత్తిమీరను పిండిలోకి వేసుకోవాలి. ఆలు వడ ఇలా చేస్తే ఈవినింగ్ టైంలో పిల్లలు మరియు పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తూ ఈ వడలు అనేటివి తింటారు. టీ టైంలోకి పర్ఫెక్ట్ సైడ్ రెసిపీగా ఈ వడలు బాగా ఉంటాయి. ఈ పిండిలోనే మనం ముందుగా ఉడికించిన ఆలుని కూడా మ్యాష్ చేసి పిండిలోకి వేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన ఆలుని పిండిలోకి వేసుకున్న తర్వాత పిండి మరియు ఆలు అంతటా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలి. మనము నీళ్ళు అనేటివి చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే వడలు అనేటివి మంచిగా రావు. ఇప్పుడు మనం కొద్దిగా ఈ మిశ్రమాన్ని రౌండ్ బాల్స్గా చేసుకొని అరచేతికి నూనె అంటించుకొని ఇలా ఈ వీడియోలో చూపెట్టే విధంగా వడల్లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసము ఆయిల్ బాగా వేడి చేసిన తర్వాత అందులో ఈ వడలని వేసుకోవాలి. స్టవ్ని మీడియంలో ఉంచి ఈ వడలు అనేటివి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఆలు వడ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.